ద్వారా నేను ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని బండ్లను ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఎవ్వరు కూడా కొనద్దు. కొంటే వాళ్ళు కూడా జైలుకు పోయే అవకాశం ఉంటుంది. నేరం చేసినోడు, దొంగతనం చేసినోడిది ఎంత నేరమో, దొంగ ప్రాపర్టీ కొనడం కూడా అంతే నేరం. రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో దొంగతనం చేసిన వాళ్ళకి ఎంత శిక్ష పడుతుందో, దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న వాళ్ళకు కూడా అంతే శిక్ష పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, తక్కువ రేటుకి వస్తానని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని బండ్లను ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. ఆ కొని ఏదో నేను బయటికి పోను, ఏదో పొలం దగ్గరికి పోతా, ఇంకో దగ్గరికి పోతా అనే ఉద్దేశంతో మీరు కొనుక్కున్నా కూడా అనవసరంగా కేసుల పాలు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాడికి పోవద్దని మా శాఖ తరఫున మరొకసారి ఇదిగా వీని వే ఆఫ్ ఎంఓ ఏంటంటే, పొలాల గట్లు, పొలాలు, చిలకలు, ఇది ఎంఓ ఏంటంటే రైతులు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ పర్పస్లో పొలానికి నీళ్ళు పెట్టడానికో ఇంకో దానికో పోతాడు, దానికే కీ పెడతాడు. రైతు బేసికల్గా పొలం కట్టుకొచ్చి ఎవడో దొంగతనం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయడు, దానికే కీ పెడతాడు, సడన్గా పోతాడు. వీడు షెడ్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని అట్ట తిరుగుతుంటాడు, ఏదో రైతు కూలీ లాగానే తిరుగుతాడు పోతూ బండి ఉంటే వేసుకొని పోతాడు. అంటే ఒక అప్డేటెడ్ అదే అనమాట. వీడు ఏంటంటే వీని వే ఆఫ్ ఎంబో ఇట్లాంటి చిలకలు రైతుల్ని టార్గెట్ చేస్తూ ఏదైనా ఖాళీగా ఏదైనా పోతున్న బండి కనబడది, అడుగుతున్నది, వీని దగ్గర ఉన్న చేతులతోటి తీస్తాడు, మెల్లదీసి పట్టుకోపోయి ఎక్కడో దూరంగా అమ్మేస్తాడు. ఈ రైతులకు ఏమైందంటే ఏం చేస్తారంటే 5,000కో 10,000కో బండి వస్తుంది, ఇలా బండి ₹1,00,000 ఉన్నది, తక్కువ 5,000కు 10,000కు వస్తే ఆటోమేటిక్గా తీసుకుంటున్నారు. మీ ద్వారా ఈరోజు ఉదయం 8:30 గంటలకు మన అశ్వరావుపేట ఎస్ఐ గారు, మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదే రకంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేటు. ఇతను బండిపై సస్పీషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలక్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషను, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషను, హోండా యూనికాను అశ్వరావుపేట, హోండా షైను అశ్వరావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వాపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూజ్డ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వరావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్లో 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటివరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ, ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్.
8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఫోటోలు